బెట్టింగ్ భూతం నగరంలో నుంచి చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ప్రబుద్ధులు దీన్ని ఆసరాగా తీసుకుని అమాయకులను బురుడి కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది. సయ్యద్ ఆజం అనే వ్యక్తి మీ సేవా కేంద్రంలో ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించాడు. కొందరి బ్యాంక్ ఖాతాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ సేకరించి వాటి ద్వారా బెట్టింగ్ లావాదేవీలు నిర్వహించాడు. ఖాతాదారులకు నెలవారీగా నామమాత్రపు మొత్తం చెల్లించి వారి ఖాతాలను దుర్వినియోగం చేశాడు. బెట్టింగ్ ద్వారా సేకరించిన డబ్బును ఈ ఖాతాలో జమ చేసి నకిలీ ఆదాయపు పన్ను ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. దీనిలో కొందరు లక్షలాది రూపాయలు నష్టపోయారు. అయితే ఓ యువకుడు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెట్టింగ్ దందా గుట్టు రట్టయింది. పోలీసులు దర్యాప్తు జరిపి నిర్వాహకుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి దగ్గర నుంచి 16,30,000 రూపాయల నగదుతో పాటు 384 గ్రాముల బంగారు ఆభరణాలు, 55 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్, 21 ఆస్తి దస్తావేజులు, 3 సెల్ ఫోన్లు, 8 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ఆజం అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి, డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారు అనమాట. కొంతమందికి పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి నీకు నెలక ఎంత కొంత ఇస్తాను, నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు. వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళ అకౌంట్స్ లో చాలా లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. రీసెంట్ గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టోటల్ డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటి మీద దాడి చేసి అక్కడికి మనకి స్పాట్ లో దొరికినవి ఇవన్నీ. ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ లాకర్స్ కానీ ఏమీ మనం చూడలేదు. సో దాంట్లో ఇంత 15 lakhs వరకు క్యాష్, తర్వాత ఈ గోల్డ్, ఈ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ మార్కెట్ వర్తే 1 crore అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్. సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం